తెనాలి అభివృద్ధి కంటే ఆయన బాగా అభివృద్ధి చెందాడు. కుంటే మనోహర్ గారు డెఫినెట్గా గెలుస్తారు. మళ్ళీ తెనాలి ఒక అభివృద్ధి పథకంలో చూడగలం మనం. ఒక వ్యాపారం సరిగా లేదు, మంచినీళ్ళు సరిగా రావు, ఒక పారిశుద్ధ్యం సరిగా లేవు, దోమల బెడద ఎక్కువ ఉంది. అన్నాబత్తుని శివకుమార్ గారు వర్క్ స్ట్రాటజీ తెలియదు, ఎక్కడ ఒక పని చేసినట్టు ఏం కనపడలే. నాదెండ్ల మనోహర్ గారు ఎక్సలెంట్ చేశాడు. ప్రతి ఊరికి ఒక పని చేశాడు. జనాభా నిష్పత్తి ప్రకారం, ఈక్వేషన్స్ ప్రకారం, క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం పక్కా ఆయనే. రోడ్లు బాగాలేదు, కటివారం దగ్గర ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అవి ఏమన్నా పట్టించుకుంటున్నారా? రాగానే సరికాదు, గెలవంగానే సరికాదు. ఆయన వస్తే బాగుంటుంది. ప్రస్తుతం మనం ఆంధ్ర ప్యాలెస్ తెనాలి నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గతంలో మనం పబ్లిక్ టాక్ అయితే చేయడం జరిగింది. అప్పుడు ఎవరికి సీట్లు ఖరారు చేస్తారన్న అంశం అయితే అప్పటికి వెల్లడైతే కాలేదు. ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలను పురస్కరించుకొని అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పోటీ చేస్తుంటే, కూటమిలో భాగంగా జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ ఎవరైతే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో ఆయన పోటీలో అయితే ఉన్నారు. మరి వీరిద్దరిలో ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ కూటమి గెలవనుందా లేకుంటే అన్నాబత్తుని శివకుమార్ గెలవనున్నారా అనేది ఇక్కడ ప్రజలనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అన్నాబత్తుని శివకుమార్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ మళ్ళీ బరిలో అయితే నించున్నారు కదా. ఈసారి ప్రజలు ఎవరికి అవకాశం ఇద్దాం అనుకున్నారు ఈ నియోజకవర్గం నుంచి అంటే మీరేం చెప్తారు? మనోహర్ గారు కొన్ని వర్కులు చేసిన మనం ఉన్నటువంటి అనుభవం ఉంది. ప్లస్ ఏంటంటే ఆయన స్పీకర్ చేశారు, తెనాలికి కొంత అభివృద్ధి చేశారు. ఆయన కనిపిస్తున్నాయి. పెదరావుల నుంచి దుగ్గిరాల వరకు పెద్ద రోడ్లు 4-వే చేశారు. తర్వాత తెనాల్లో ఒక పెద్ద మార్కెట్ కట్టించారు. తెనాల్లో ఒక కళావేదిక, రామకృష్ణ కళావేదిక కట్టించారు. తర్వాత మంచినీళ్ళ పథకం తీసుకొచ్చారు. తర్వాత కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు. ఏంటి తెనాల్లో ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. తర్వాత అంతకుముందు ఆలపాటి వెంకటరామయ్య గారి టైము కనపడుతుంది. తర్వాత నాదెండ్ల మనోహర్ గారి టైంలోనే కనిపిస్తుంది అభివృద్ధి అనేది. ఈ మధ్యలో వచ్చిన నాకు తెలిసి మరి అవకాశం చాలా తక్కువ చేశారు అభివృద్ధి. ఈ మనోహర్ గారి ద్వారా సింహభాగం తెనాలి చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇవాళ చూసుకుంటే మనం ఈ బ్రిడ్జీలు కానీ, ఈ 4-వే వంతులు కానీ, ఈ రైల్వే, ఈ తర్వాత వచ్చేసి ఈ మంచినీళ్ళ పథకాలు కానీ, ఈ కేంద్రీయ విద్యాలయాలు కానీ పేద ప్రజలు చదువుకోవడానికి, తర్వాత వచ్చి ఈ కళావేదికలు కానీ, ఈ మార్కెట్ కానీ, ఇవన్నీ నాదెండ్ల మనోహర్ గారి టైంలోనే జరిగింది. ఆ తర్వాత ఏం జరగలేదు. అభివృద్ధి మీరు అభివృద్ధి చేస్తే డెవలప్ అవుతుంది, కానీ అభివృద్ధి చేయకపోతే ఏం డెవలప్ అవుతుంది? అన్నాబత్తుని శివకుమార్ గారు మరి ఆయన అదేళ్లలో ఏమన్నా తెనాలి అభివృద్ధి మీద ఏమైనా దృష్టి పెట్టారా? కేవలం తన ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే దృష్టి కేంద్రీకరించారంటే మీరేం చెప్తారు? తెనాలి అభివృద్ధి కంటే ఆయన బాగా అభివృద్ధి చెందాడు. అది నా ఉద్దేశం, అది నా పర్సనల్. అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా రాజేంద్ర గారికి సీట్ అయితే పోవడం జరిగింది. మరి తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, అభిమానులు కానివ్వండి, లేకపోతే కార్యకర్తలు కానివ్వండి, అంతే మమకారంతో మనోహర్ గారికి పనిచేసే పరిస్థితి నియోజకవర్గంలో ఉందంటే మీరేం చెప్తారు? డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే అభివృద్ధి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం అనేది పొత్తులు కూటమి ద్వారా పొత్తులు రావడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వలేకపోయారు, మనోహర్ గారికి ఇచ్చారు. కాబట్టి అందరూ కలిసి చేసుకుంటే మనోహర్ గారు డెఫినెట్గా గెలుస్తారు. మళ్ళీ తెనాలి ఒక అభివృద్ధి పథకంలో చూడగలం మనం. లేకపోతే మళ్ళీ తెనాలి పరిస్థితి చాలా దారుణం అయిపోద్ది. తెనాలి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు చూస్తున్నాం మనం తెనాల్లో ఒక వ్యాపారం సరిగా లేదు, మంచినీళ్ళు సరిగా రావు, ఒక పారిశుద్ధ్యం సరిగా లేవు, దోమల బెడద ఎక్కువ ఉంది తెనాల్లో. ఎవరు దందాలు పెరిగిపోయినాయి. ఇలా చేస్తే ఇంక అభివృద్ధి ఎలా జరుగుతుంది? తెనాలి రావాలన్నా కూడా రాలేకపోతున్నారు ప్రజలు. అలా చేస్తే అభివృద్ధి పెరగదండి. అభివృద్ధి పెరగాలంటే మంచి కన్వీనెంట్గా ఉండాలి కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళకి, తెనాలి వచ్చే వాళ్ళకి కన్వీనెంట్గా ఉంటేనే వాళ్ళు తెనాలి వచ్చి వ్యాపారం చేసుకుని బతుకుతారు. అంతేగాని దాని మీద డెవలప్ చేయాలి, కానీ దాని గురించి ఆలోచించాలి. కానీ అంతసేపటికి మీరు అభివృద్ధి చెందడంలో ఉపయోగం ఏముందండి? మీరు అభివృద్ధి చెందకూడదు, జనాలు అభివృద్ధి చెందేట్లుగా చేయాలా. కూటమికే పీఠం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక్కొక్కళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీ సక్సెస్ అయితే ఉంటారు, లేకపోతే పోతారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి సక్సెస్ కాల, ఐడియాలజీ పక్కా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్లో మెయిన్ 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడ లేదు. 3 రాజధానులు పెట్టేటట్టు అయితే నియోజకవర్గానికి కూడా పెట్టాలిగా. నియోజకవర్గం ఒక రాజధాని పెట్టుకోవచ్చుగా. ఎయిర్పోర్ట్ అన్నాడు అంతేరా, ఎయిర్పోర్ట్ అన్నాడు. మళ్ళీ
రాజధాని ఒక్కొక్క జిల్లాకు ఒక నియోజకవర్గానికి ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు. జిల్లాకే అన్నాడా? జిల్లాకు ఒకటి అన్నాడు. జిల్లాకు ఒకటి లేదు, ఆయన ఇంటి పక్కన కూడా ఒకటి కట్టుకోవాలా. ఏదేమైనా కానీ ఫెయిల్డ్. అంటే ఇప్పుడు మనోహర్ గారు, శివకుమార్ గారు ఇద్దరు హోరాహోరీగా ప్రచారంలో అయితే తెనాలిలో ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు కదా. మరి శివకుమార్ గారు చేసిన అభివృద్ధి మేరకు ఆయనకి ప్రజలు పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారు, లేకపోతే గతంలో మనోహర్ గారు చేసిన అభివృద్ధి మీద దృష్టిలో పెట్టుకొని ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారంటే మీరేం చెప్తారు? వాస్తవం చెప్పాలంటే అన్నాబత్తుని శివకుమార్ గారు వర్క్ స్ట్రాటజీ తెలియదు, వర్క్ ఏం చేయలేదు. నాకు తెలిసి నేను ఇప్పుడు నేను తెనాలి నియోజకవర్గం మొత్తం తిరుగుతా, ఎక్కడ ఒక పని చేసినట్టు ఏం కనపడలా. ఒక విఎస్ఆర్ కాలేజీ దగ్గర విగ్రహాలు అయితే పెట్టాడు. విగ్రహాల ముందుల మెయిన్ రోడ్డు మొత్తం గతుకులే, ఒక రోడ్డు వేయలేదు. అయితే ఇదివరకు తెనాలి చాలా పాత మోడల్లో ఉండేది. నాదెండ్ల మనోహర్ గారు ఎక్సలెంట్ చేశాడు. ఇప్పుడు 3 కాలువలు నెంబర్ 1 చేశాడు. ఒక కూరగాయల మార్కెట్ కట్టాడు. ప్రతి ఊరికి ఒక పని చేశాడు. మాది చిన్న పల్లెటూరు నియోజకవర్గంలో వాటర్ ట్యాంక్ కట్టాడు మా నియోజకవర్గం, మా గ్రామంలో. తర్వాత వేరే ఊళ్ళో కొంతమంది చర్చి కట్టాడు, కొంతమంది రోడ్డు వేసాడు. అట్లా ఒక అవసరం తగ్గట్టు ఊరికి ఒక పని చేశాడు. ఒకవేళ శ్మశానం వాటి డెవలప్ చేశాడు. ప్రతి ఊరికి పని చేశాడు. అబ్బా కొల్లిపర మండలం మొత్తం వాస్తవంగా అందరికీ ప్రతి ఊరికి ఒక పని చేశాడు. మా ఊరికి పని చేశాడు, ఖచ్చితంగా చదువుతున్నాను. అంటే ఆయన చేశాడు, 100% చేశాడు. మనం అబద్ధం చెప్పడం కాదు, రియాలిటీ చదువుతున్నాను. ఇంకోటి మేము ప్రపోజల్ ఇచ్చానన్న, చదలవాడ అనంతపురం మధ్యలో ఒక హైటెక్ టవర్ రావాలని చెప్పి. ఎందుకు రావాలంటే గుంటూరు జిల్లా మొత్తం డెవలప్ కావాలంటే ఒక హైటెక్ టవర్ రావాలి పక్కా. హైటెక్ టవర్ అండి, ఐటీ టవర్, హైటెక్ సిటీ లాంటిది, అలాంటిది రావాలి. రాకపోతే జనాలు డెవలప్ లేదు. ఎందుకంటే NH5 లేదు, డెవలప్మెంట్ లేదు జనాలకి. NH5 అంటే ఇప్పుడు నేషనల్ హైవే అనేది మనకి ఇటు చెరుకుపల్లి సైడ్ పోయింది, డెవలప్ అయింది. రోడ్ పక్కన కొద్దిగా వ్యాలీస్ పెరగడం కానీ డాబాలు పెరగడం కానీ పెరిగింది. ప్లస్ మన తెనాలికి ఏం లేదు. అటువంటిప్పుడు ఇటు తూర్పు సైడ్ కనుక ఒక హైటెక్ టవర్ కనుక ఆయన వర్క్ చేసి కడితే ఆయన హయాంలో ఆయన తిరిగి ఉండదు. ఇంకా ఫ్యూచర్ తిరుగులేదు. ఐటీ టవర్ మీరు కూడా కంపల్సరీ ఇది టీవీలో చూపించండి, తెలియాలి, జనాలకు తెలియాలి, లేకపోతే కుదరదు. అది పైన వాళ్ళకి కూడా తెలియపరచండి. కొద్దిగా డెవలప్మెంట్ అవ్వాలంటే, తెనాలి డెవలప్మెంట్ అవ్వాలంటే కూటమి చెబుతున్నా కదా, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం, ఈక్వేషన్స్ ప్రకారం, క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం పక్కా ఆయనే, మనోహర్ గారే, నాదెండ్ల మనోహర్ గారు, నో డౌట్. అసలు ఒక్క ఓటుదైనా బయటకు వస్తాడు. ఎందుకంటే అట కూటమి పట్టుంది, సైలెంట్ ఓటింగ్ ఉంది, పట్టుంది, డెవలప్మెంట్ చూశారు కాబట్టి. రాజధాని ఇక్కడ చెడగొట్టాడు కాబట్టి జనాలకి అందరికీ కొద్దిగా నెగిటివ్ ఉంది. చెప్పండి అన్న, ఈసారి తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు జనసేన తరఫున, అన్నాబత్తుని శివకుమార్ గారు ఏమో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా. మరి ఈసారి ఇక్కడ ఎవరికి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? జనసేనకు అవకాశం ఉంది. తెలుగుదేశం ఎందుకనంటే ఏం చేశారని వాళ్ళు ఏమి చేయలేదు, అభివృద్ధి లేదు, పనులు లేవు, ఇసుక మాఫియా, అంత మాఫియా, అన్ని మాఫియాలు. చెప్పుకోదాకా పనులు ఏం చేయలేదు. ఇల్లు ఇచ్చారంటున్నారు కదా, ఇల్లు గూడు లేని వాళ్ళు గూడు ఇచ్చింది. సెంటు స్థలంలో ఇల్లు అయిద్దా? ఒక బాత్రూమ్ కట్టుకుని, అదే చాలా గొప్ప. అది కాదండి, ఇప్పుడు సెంటు స్థలంలో ఒక బాత్రూమ్ కట్టుకోవడానికి ఉండవాడు బాత్రూమ్ కడతాడు. పేదాడికి 4 ఉండాలి, సరిపోద్ది ఇల్లు? సరిపోదుగా. కనీసం 2 సెంట్ అన్నా ఇవ్వాలి, 100 గజాలన్నా ఇవ్వాలి. లేకపోతే అభినందించంటారు ఈ గవర్నమెంట్. ఏంటి శివకుమార్ గారు ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఏం చేశారు ఈ నియోజకవర్గంలో? చెప్పుకోదగ్గ పనులేము ఒక్కడు కూడా ఏం చేయలే. మనోహర్ గారు వస్తే ఏమైనా చేస్తారంటారా? మనోహర్ గారు ఆల్రెడీ డెవలప్ చేశాడు. అన్ని ఏం చేశారంటారు? రోడ్లు వేపించాడు, వంతెన డివైడర్లు కట్టించాడు, మార్కెట్ కట్టించాడు. ఫైనల్గా ఏమైనా చెప్తారా? ఫైనల్గా ఏం చెప్పేది ఉంది, ఓవరాల్గా స్టేట్ వైడ్గా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి ప్రజలకి. అన్నీ సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రం చంద్రబాబు నాయకత్వం కావాలి. అది ఫైనల్. జగన్ పరిపాలన వద్దంటారు, ఏం జరగలేదంటారు. తెనాలిలో పరిస్థితి ఎలా ఉంది అభివృద్ధి పరంగా? రోడ్లు అయితే చండాలంగా ఉన్నాయి, రోడ్లు అయితే చాలా దరిద్రంగా ఉన్నాయండి. ఎవరు వస్తే రోడ్లు బాగుంటాయి? ఎవరు వచ్చినా కానీ మంచిగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం మేమైతే. ఎవరు వచ్చినా బాధలేదు, వచ్చిన వాళ్ళు చాలా రోడ్లు కానీ ఏదన్నా కానీ మంచి జరగాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ప్రస్తుతం చాలా మంది వ్యాపారాలు లేవని చెప్తున్నారు కదా, ఈ మాట? లేవు వ్యాపారాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు షాపులోళ్ళు కూడా.
బేరాలు లేక మాకు శాలరీలు ఇవ్వాలంటే వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి కదా, మాకు శాలరీలు ఇచ్చేది. వాళ్ళకి లేనప్పుడు మాకేమిస్తారు? వాళ్ళు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. మాకు ఉండే కొందికి ఇంకా వ్యాపారాలు పెరగాలి, మా ఓనర్స్ బాగుండాలి, మేము బాగుండాలి. మాకైతే ముందు మెయిన్ రోడ్లు బాగుండాలి, అది తెనాల్లో అది కావాలి మేము కోరుకునేది. మరి అవునండి, రోడ్లు బాగోపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. ఎక్కడ దాకా దేనికి నేనే పడ్డాను కటివారం దగ్గర, నన్ను గుద్దేసి వెళ్ళిపోయాడు. రోడ్లు బాగాలేదు. కటివారం దగ్గర ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. అవి ఏమన్నా పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు. రాగానే సరికాదు, గెలవంగానే సరికాదు. గెలిచినా కానీ దానికి ఉపయోగం ఉండేటట్టు చేయాలి. గెలవక ముందు 100 మాటలు చెప్తారండి. గెలవక ముందు 100 మాటలు చెప్తారు, గెలిచినాక ఏం చేస్తారు? కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. మరి ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో మనోహర్ గారు, శివకుమార్ గారు వీళ్ళిద్దరు పోటీలో ఉన్నారు కదా, మరి ఎవరికి ఎక్కువ అవకాశం ఇద్దాం అనుకున్నారు ప్రజలు? నాకైతే మనోహర్ గారు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము చెప్పకూడదు. ఏమిటి ఎలా అంటే అది మేము చెప్పం. ఆయన వస్తే బాగుంటుంది. అది డెవలప్మెంట్ అయ్యిద్ది అంటారా? అయ్యిద్ది పక్కా. ఇంతకుముందు చేశాడు కదండి ఆయన, డెవలప్మెంట్ ఇంతకుముందు చేశాడు కదా, అలానే ఇంకా చేస్తాడని మేము కూడా ఉద్దేశిస్తున్నాం. అది ముందు కూడా రోడ్లు కానీ వాటర్ కానీ ఆయన వల్ల మొత్తం మంచిగా జరిగింది. దాని వల్ల ఏం లాస్ ఏం లేదు, అంతా బాగానే ఉందండి. అదే కావాలి మాకు. మనోహర్ గారే రావాలి. మీరేమంటారు? అంతే, మనోహర్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. మొన్న కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు కదా, వచ్చాం. ఎలా అనిపించింది? ఇక్కడ బాగుంది. సూపర్ సక్సెస్. సూపర్. జనమే రావట్లేదని వైసీపీ జనం రాకపోతే ఏందండి, దమ్ముండాలి. జనం ఎందుకు రాలేదండి? చాలా బాగా వచ్చారు జనం, చెప్పుకుంటారు అంతే. జనం వచ్చారు, జనం బాగా వచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన వచ్చినందుకు. ఆయన వచ్చినా కానీ మాట్లాడే మాటలు కూడా చాలా మంచిగా మాట్లాడాడు. బాగుంది. చాలు ఇంకా అంతే, అదే కదా కావాల్సింది. హలో ఏపీ అమ్మ. ప్రధానంగా ఇప్పుడు వచ్చే నాయకులు ఏ అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి? ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఈ సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుంది అనే దానికి మీరు ఒక ఓటర్గా మీరేం సజెస్ట్ చేద్దాం? చెప్పుకోలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళ దగ్గరికే వెళ్తారు, లేనోళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కలిసే అవకాశమే ఉండట్లేదు కొంతమంది. అలాంటి వాళ్ళని వెళ్ళి సొల్యూషన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కౌన్సిలర్స్ అంటున్నారు, కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది పట్టించుకోవట్లా. పట్టించుకునే వాళ్ళ సంగతి అది అందరూ పట్టించుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎవరు వచ్చినా కానీ అందరూ పట్టించుకుంటే బాగుంటుంది అని. ఎవరు వచ్చినా అంతా మంచి చేయాలండి, అభివృద్ధి చేయాలంటారు. అది కావాల్సింది. ఎవరన్నా రాని, ఇప్పుడు ఉన్నోళ్ళంటే ఏదైనా చేస్తారు, చేయించుకుంటారండి. లేని వాళ్ళకి ఎవరు చేస్తారు? అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అది అంటే అభివృద్ధి లేని గ్రామాల మీద కూడా దృష్టి పెట్టాలంటారు. అది అంతేనా మీ డిమాండ్? ఏదైనా అది మనోహర్ గారికి సరే, ఇంకోసారి మరి మనోహర్ గారికి ఇవ్వాలిగా. మనోహర్ గారికి అవకాశం ఇవ్వాలిగా. శివకుమార్ గారు ఏం చేయలేదా? శివకుమార్ గారు ఏం చేశాడు? ఏం చేయలేదా? ఆయన ఏం చేశాడు?